చాలామంది ఇటువంటి సభలు పెడతా ఉంటారు, కానీ మీ దశమ భాగాలు తీసుకొచ్చి ఇందులో ఇవ్వండి అని వారు కార్యం వస్తూ ఉంటారు. వారు కూడా 4-5 బాడీ గార్డ్స్ ఉంటూ ఉంటారు. రాత్రి దైవజనులు వాక్యం చెప్తుంటే వారి జేబీ కూడా ఇలా చిరిగిపోయింది. వారి బట్టల విషయంలో కూడా అతిశయపడలేదు. వారు కలిగిన దాన్ని బట్టి దేవుని నామం కొరకు సువార్త ప్రకటించడానికి ఇష్టపడ్డారు. వారు భారమేనంటే ఒక 40 లక్షలు ఖర్చు పెట్టి ఆస్తులమ్మి ఈ పరిచర్య కొరకు ప్రయాసపడుతున్నప్పుడు పాలకొల్లు పట్టణాన్ని ఎందుకు దేవుడు ప్రేమించి మరి ఇటువంటి ఆత్మీయ నాయకుల్ని ఇప్పుడు అన్నారు, కొమ్ములు తిరిగిన సేవకులు కొంతమందిని పంపించేశారన్నారు. వారు వెళ్ళిపోయిన ఎటువంటి వారంటే దోచుకునే వారిని పంపించేశాము, ఆత్మలను కట్టేవారిని మాత్రం నడిపించాము. హల్లెలూయా. అని ఆత్మీయ దైవజనులు గనుక పాలకొల్లు పట్టణం ప్రేరేపించింది, దేవుడు నడిపించాడు, ఈ రాత్రి కార్యం జరిగిస్తున్నారు. గనుక వారికి చిరు సత్కారంగా మేము ఏదో సన్మానించాలని పాలకొల్లు పట్టణ సేవకులను బట్టి మేము ఆశించాము. ఈ చిరు సత్కారాన్ని వారు అంగీకరించాలని మేము ప్రేమతో తెలియజేస్తున్నామండి. దేవునికి స్తోత్రం.